ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రాత్రి తాడేపల్లిలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు బాలినేని. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని బలోపేతం చేయాలని బాలినేనిని కోరారు జగన్. అయితే తనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు బాలినేని. ఈవీఎంల వ్యవహారంలో పార్టీ అధిష్టానం సహకరించలేదని జగన్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు బాలినేని. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తనకు సహకరించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. పలు అంశాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ సమావేశం ముగిశాక నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ అధినేత జగన్ పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్లో. సురేష్, ఉదయశ్రీ ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంతో ఒకసారిగా ఇటు జిల్లా వైసీపీ రాజకీయాల్లో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్ కే పరిమితమైన బాలినేని పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు ఆయనకు సంబంధించిన సన్నిహితులు క్యాడర్ కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కొంతకాలంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అటు ఒంగోలు మేయర్ గంగాధర్ సుజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అదేవిధంగా ఆయన కూడా ఎన్నికల ఫలితాల అనంతరం పోలింగ్ బూతుల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరొకసారి వీవీప్యాట్ స్లిప్లను కౌంటింగ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆయన అప్రోచ్ అయ్యారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే వైసీపీ అధిష్టానం ఉందో ఇటు ఆయన సంబంధించి ఫిర్యాదుకు సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు అని చెప్పటం కానీ, వైసీపీ సంబంధించిన కీలక నాయకులతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా బాలినేని వ్యవహారంలో ఈవీఎంలతో ఆయన పోరాటం చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తామన్నట్లుగా ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవటం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు గత కొన్ని రోజులుగా అటు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని గతంలో ఎవరైతే ఒంగోలు ఎంపీగా పోటీ చేసి వైసీపీ తరఫున ఓడిపోయారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తున్నారనే వార్తల నేపథ్యంలో దాంతో కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఇంతవరకు జిల్లాలో ఆయనకన్నా పెద్ద నాయకులు లేరా, అంతకన్నా సమర్థులు లేరా అంటూ ఆయన డైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా పలు అంశాల్లో ఆయన తీవ్రంగా పార్టీ అధిష్టానం వైఖరిని విభేదిస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం యోచిస్తుంది. దానికి తగ్గట్టుగా నిన్న ఆయన్ను తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పిలిచిన పరిస్థితి. అయితే నిన్న అటు గుంటూరు పర్యటన అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తున్నాయి. అయితే గతంలో పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వేయటం, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్లిన నేపథ్యంలో ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా పార్టీని బలోపేతం చేశారు. ఈ దిశగా ఈసారి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని వైఎస్ జగన్ ఆయనతో సూచించారు. అయితే దీనికి సంబంధించి ఆయన కూడా తనకి మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని చెప్పిన